మమ్మీ నేను బిగ్ బాస్ లో అసలు తనుజ అలా ఉండేది మమ్మీ. నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు సార్ ఈ హౌస్ లోని. నేను కూడా ఆశ్చర్యపోయానమ్మా. ప్రతి టాస్క్ లోను ప్రతి చోట అందరిని అడుగుతున్నా సపోర్ట్ ఎవరా, నాకు సపోర్ట్ ప్లీజ్ ఒకసారి. గేమ్ స్టార్ట్ అవడానికి ముందే శ్రీయార్జున ప్రసన్నాంతి అన్నట్టు సపోర్టింగ్ గేమ్ రావాలి, సపోర్టింగ్ బిగ్ బాస్ నాకు సపోర్టింగ్ గేమ్ ఇవ్వండి అని అడుగుతుంది, అందరినీ అడుగుతుంది. అందరు ఇచ్చారు కూడా, ఇచ్చినా కూడా మెయిన్ గా ఇమాన్యుయల్, భరణి, కళ్యాణ్ అసలు మేజర్ సపోర్ట్. అసలు ఒక వాల్ లాగా నిల్చుంటాడు. అసలు ఆ గేమ్ ఆ అమ్మాయి కోసమే ఓడిపోయాడు అని కూడా అనుకున్నారు జనం. అడిగాడు కూడా నాగార్జున, ఏంటి నువ్వు తనుజ కోసమే ఓడిపోయావని. లేదు సార్ అని అంది. అతను కూడా లేదు సార్ అలా కాదు, నేను జస్ట్ మిస్ అయ్యాను అన్నాడు. కానీ అలా అనిపించింది చూసేవాళ్ళకి. మరి అంతమంది సపోర్ట్ ఇచ్చిన అలా నాకు సపోర్ట్ లేదు అనేటప్పటికి అందరు ఆశపోయారు, ఇంక్లూడింగ్ పోస్ట్ అని అడిగారు. అమ్మాయి తనుజ అంటుంది కరెక్టేనా అని అందరు కూడా నో అని అందరు చేయతి, అందరు సపోర్ట్ ఉందండి అమ్మాయి అనేది కరెక్ట్ కాదని. అన్నపూర్ణ స్టూడియోస్ వాచ్మెన్ దగ్గర నుంచి ఏ టు జెడ్ సపోర్ట్. అవును, ఇన్ని సీజన్స్ చూసా కానీ మొన్న ఒక సీజన్ లో అమర్ తర్వాత తనుజకి అనుకుంటా అంత సపోర్ట్ టైప్ కేటగిరీ. అంటే మరి చూద్దాం ముందు ముందు ఇంకా తనుజ ఇంకా బాగా ఆడుతుందేమో. స్టార్టింగ్ నుంచి అమ్మాయి సీరియస్ గానే ఉంటుంది. ఇమాన్యుయల్ కామెడీ చేయటం వల్ల అమ్మాయి తోటి అలా లైన్ లైట్ లోకి వచ్చింది అసలు అమ్మాయి. ఇమాన్యుయల్ వల్లే తనుజ లైన్ లైట్ లోకి వచ్చింది. ఎప్పుడైతే ఇమాన్యుయల్ డల్ అయ్యాడో అమ్మాయి కూడా డల్ అయిపోయింది. భరణి సీన్ లోకి వచ్చాడు. వీళ్ళు నాన్న అంటూ భరణితో కొంత ఎపిసోడ్స్ నడిచినాయి. ఇప్పుడు తర్వాత మాధురి గారు వచ్చింది. మాధురి గారి బాండింగ్ తోటి భరణి గారి మాధురి గారి బాండింగ్, ఆవిడ సపోర్ట్ తో కొంత ఆడింది. ఇట్లా ఎక్కడికక్కడ అందరు సపోర్ట్ తీసుకుని బానే ఉంది. నాకు అందరు హెల్ప్ చేస్తారంటే బాగుంటుంది. తనుజ అలానమ్మా అందరు నాకు హెల్ప్ చేశారు, నేను ఇలా అంటే బాగుండేది. అందరి హెల్ప్ తీసుకుని ఏది దాటా చెప్పదగలేసినట్టు నాకు ఎవరు సపోర్ట్ లేదనేటప్పటికి బిగ్ బాస్ కూడా ఖండిస్తారు దాన్ని. అంటే నాగార్జున గారు కూడా లేదు అలా అనొద్దు అన్నారు. వీడియోస్ చూపించినప్పుడు అమ్మాయి ఫేస్ అసలు పవన్ వీడియో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా వీడియోస్ చూపిస్తారు తనకి ఎగనెస్ట్ గానీ. ఇన్నిసార్లు నుంచి చూస్తున్నా నేను, ఇన్ని ఎపిసోడ్స్ నుంచి. అదే తనుజ ఒక వీడియో కూడా ప్లే చేయట్లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా అంటున్నాయి. కానీ ఈసారి బాగా ఎత్తి చూపించారు అమ్మాయి మిస్టేక్స్. బాగా ఫీల్ అయ్యి చివరికి తట్టుకోలేక ఏడ్ చేసింది అమ్మాయి. మళ్ళీ నాగార్జున మతిమాలాడు, అలగొద్దమ్మా అలగొద్దని అందరూ లేదు ఏదో ఒకటి ఉంటుంది. 10 మంది అబద్ధం చెప్తే అది నిజమైపోతుందంట. అలా జరిగింది ఇక్కడ. పాపం కళ్యాణ్ నిజమే అనుకున్నాడు, 10 మంది అనేటప్పుడు నిజమేనేమో అనుకున్నాడు. అనుకుని డౌట్ వచ్చింది అసలు ఒక నిమిషం ఎడిటింగ్ లో ఉన్న పోయిందా, ఏమన్నా మిస్ అయిందా, పెట్టాడేమో అని. అదొకటి. బట్ ఆ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అది సంజనానే పెట్టింది. అవును. ఇంకొక పెద్ద జోక్ ఏం చెప్పు. ఏది? దివ్య భరణి భరణిని కాదు, భరణిని బెంచెక్ నుంచో దివ్యాని భరణి. ఎందుకంటే ఇంత ముందు ఒక సీన్ జరిగింది చూడలేదు. అమ్మాయి దివ్య ఏమడుగుతుందంటే, మీరు కెప్టెన్ అవగానే తనుజని ఎత్తుకుని దించారు కదా కిందకి, నన్ను ఎత్తుకోలేదు అంటుంది. అంటే ఇలా ఆశ్చర్యపడి చూస్తారు భరణి. అంటే నేను లావు బరువు అని మీరు ఎత్తుకోలేక దించలేదా అని అంటుంది. అనేసి అంటే ఏదో నవ్వి అయిపోతుంది ఆ సీన్. ఇప్పుడు అది ఏంటంటే నాగార్జున ఆ సీన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ రీటేక్ చేశారు అనమాట. అంటే రమ్మని నిలబడమన్నారు. నాకు అర్థమైపోయింది, ఆ కాంటెస్ట్ చూసాను కాబట్టి అర్థమైంది. 24/7 ఎత్తుకోమంటారు వాళ్ళు ఇప్పుడు అంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి నుంచోమని భరణి నిలిచి ఎత్తుకోమన్నారు. సిరిపోయినా సరే నీ చేతికి ఏమైనా సరే నువ్వు అమ్మాయిని ఎత్తు తీరాల్సిందే అని చాలా జోక్ చేశాడు ఆయన. అది నిజంగా చాలా చాలా హైలైట్ నిజంగా. నాగార్జున చాలా బాగా చేశాడు, అవన్నీ కూడా బాగుంది నిజంగా. నేను నెక్స్ట్ చాలా బాగుంది. ఆయనకి హెల్త్ బాగాలేదు నిజంగానే, నువ్వు అట్లా ఫీల్ అవ్వకూడదు అన్నారు. అప్పుడు ఆమెమో అప్పుడు ఎవరిని ఎత్తుకోకూడదు, నన్నే కాదు అప్పటికి వదలలేదు. ఎవరిని ఎత్తుకోకూడదు, మరి తనుజాని ఎందుకు ఎత్తుకున్నాడు, ఎవరిని ఎత్తుకోకూడదు కదా అని అర్థం చేసింది. అది సీన్ బాగుంది. అర్థమైంది ఎందుకు అర్థమైంది. వెంటనే ఫేస్ చూపిస్తారు, వెంటనే తనుజాని చూపించాడు. అది అమ్మాయి ఇలా క్వశ్చన్ ఫేస్ పెట్టి చూస్తా ఉంటుంది అనమాట. బాగుంది నిజంగా.
నిజంగా నిన్న అంటే సంజన చూస్తే చాలా బాధ అనిపించింది కదా పాపం. చిన్న చిన్న ఇద్దరు పిల్లలు వాళ్ళు వస్తారు నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళని మీట్ అవుతాను నేను చాలా బిగ్ బాంబ్ లేకుండా ఉంటే బాగుండేది ఆవిడ మీద పాపం. ఎందుకంటే పైగా నలుగురు కూడా ఆవిడని ముంచేస్తున్నట్టుగా పెట్టారు, బ్యాడ్ లక్ అని. దానికి చాలా గ్లామరస్ బాగుండేది, చాలా యాక్టివ్ ఉంటుంది సంజన. అసలు ఆ సీన్ నిండుగా ఉంటుంది తను ఉంటే అక్కడ. అసలు చాలా కలర్ఫుల్ లేడీ. మరి ఆ వెళ్ళిపోతే కూడా మనకి ఏదో లోటు అనిపిస్తుంది. పంపించేయండి వెళ్ళిపోతాను నేను. లేచి నిలబడిపోయి 2 అడుగులు కూడా వేసింది. మరి ఇమాన్యుల్ తనుజ వచ్చి లేదు ఏదో ఒకటి ఉంటుంది మార్గం. ఇంతకుముందు ఎపిసోడ్ లో ఎక్కడ టేస్టీ తేజ్ అని కూడా ఇట్లాగే అది రాదండి. అబ్బో అమ్మ మీద పాట, అమ్మ గురించి ఎంత వరి అయిపోయాడు. అందరికీ ఏడిపోచ్చింది అప్పుడు టేస్టీ తేజ్ అని చూస్తే కూడా. చివరికి అందరూ కూడా వాళ్ళ అమ్మని పిలిపించండి బాబోయ్, వాళ్ళ అమ్మని పిలిపించి చూపించండి తేజకి అంటే. అతని కోరిక ఏంటంటే బిగ్ బాస్ లోకి వాళ్ళ అమ్మ రావాలి, అది అతని కోరిక. అందరు మా అమ్మని చూడాలి అని అతని కోరిక అన్నమాట. కానీ నేను అనుకోవటం మరీ అంత మెర్సీలెస్ గా ఉండలే బిగ్ బాస్. ఏదో ఒకటి చెప్పి మెల్లగా ఈ తీసుకొస్తారు, ఏడ్పిస్తారు మరి పనిష్మెంట్ అంతే. అది బాగుంది ఫన్నీగా. కొన్ని ఏమో ఇట్లా తనుజ చేసిన యాక్టింగ్ అయితే ఈ తనుజ హెడర్స్ అందరూ అనుకుంటారు చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎలిమినేట్ చేసేది అని ఉంటారు అనుకుంటారు. కానీ తనుజ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు మరి. దాంట్లో వాళ్ళకి తనుజ ఇలా అంటే ఈ మిస్టేక్స్ వాళ్ళకి తెలియదు కదా, అంటే ఓవర్కమ్ అవుతుంది ఎప్పుడైనా. ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా అది మనకి ఇష్టంగానే అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఈసారి చూస్తారు అమ్మాయిల మిస్టేక్స్ ఏంటి అని. అమ్మాయి అందులోంచి కూడా వాళ్ళు పాజిటివ్ యాంగిల్ చూస్తారు. అలా అయి ఉంటదేమో, అందుకే తనుజ ఫీల్ అవుతుంది. ఏదైనా తనుజ ఇక నుంచి అయినా ఆ డైలాగ్ మానేస్తే బాగుంటుంది. నాకెవరు సపోర్ట్ లేరు అన్న డైలాగ్ ఆవిడ మాట్లాడకూడదు, అప్పుడు బాగుంటుంది. తప్పకుండా ఇస్తారు అందరు సపోర్ట్. చూద్దాం మరి ఎలా ముందుకు నడుస్తుందో గేమ్. మరి సండే ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు ప్రమో వచ్చేసింది కదా స్పెషల్ గా గేమ్ పెట్టారు. మూవీలో కొన్ని సీన్స్ పెట్టి ఆ డైలాగ్స్ మ్యూట్ చేసి అటు ఇటు 2 గ్రూప్స్ డివైడ్ చేస్తారు. ఇటు నుంచి ఒకరు రావాలి, అటు నుంచి ఒకరు రావాలి. వాళ్ళ మూవీ సీన్ ప్లే చేశారు. దాంట్లో ఉన్న డైలాగ్ ఏదో కనుక్కోవాలి. అవి చెప్పేస్తారు మన వాళ్ళు. అబ్బో పండిపోయారు అటువంటి దాంట్లో. ఎందుకంటే టీవీ షోస్ లో ఇలాంటి చాలా చేస్తుంటారు వాళ్ళు. ఏదైనా సండే ఫండే గేమ్ కూడా ఉంది అందులో. ఏంటి స్పెల్లింగ్ స్పెల్లింగ్స్ రావు, చాలా మందికి రావు. అక్కడ ఒక యానిమల్స్ చూపిస్తున్నారు, వాటి స్పెల్లింగ్ రాయాలి. అక్కడ లెటర్స్ అన్ని విడివిడిగా ఇచ్చారు. అవి రావు, స్పెల్లింగ్స్ రావాలి. బాగుంది, అది కూడా బాగానే ఉంటుంది. సో ఎనీహౌ సండే బాగుండొచ్చు. మరి ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. మరి మన క్యాండిడేట్ అసలు కళ్యాణ్ సంజన ఫ్యామిలీ లేదు అనేసరికి ఇమీడియట్ గా నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అందరు కూడా అక్కడ ఫ్యామిలీ చేస్తా ఉంటారు కదా, నేను సాక్రిఫైస్ చేస్తాను. 4 వీక్స్ కదా నేను బయటకు వెళ్ళాక నా పేరెంట్స్ మీట్ అవుతాను. వీలైతే మదర్ కి వాళ్ళ పిల్లల్ని చూపించండి అని చెప్పి. అంత మంచి మనసు నిజంగా కళ్యాణ్. 23 years బాయ్, ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఎఫెక్షన్, మెచ్యూరిటీ చూపించి మరి ఆవిడకి ఫ్యామిలీ వీక్ సపోర్ట్ చేశాడు. వెరీ గుడ్ కళ్యాణ్. నిజంగా మాకు చాలా వీఆర్ అప్రిషియేటింగ్ యూ. నువ్వు అలా ముందుకు రావడం మాకు చాలా సంతోషం అనిపించింది.